నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా గంటా నరసింహారావు ఏకగ్రీవ ఎన్నిక. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలి. నమతా సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఐలవరం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుండి నెల రోజులు నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రధాన అర్చకులు దివి రఘునాథ చక్రవర్తి ప్రభాత సేవ గోత్రనామ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ నగర సంకీర్తన సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల్లో తెల్లవారుజామున నగర సంకీర్తన నిర్వహించారు. ఈ మాసంలో నెల రోజులు దీక్షతో విష్ణు సంకీర్తన చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని, సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడానికి ముందు నెల రోజులు ధనుర్మాసంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయని కొసనం భాస్కర వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన సంఘ కన్వీనర్ కొసనం భాస్కర వెంకటరమణ, పణితపు నాగులు, ఉద్దంటి జగన్మోహన్ రావు, వామనపల్లి కోటేశ్వరరావు, జొన్నాదుల సాంబయ్య, నందం సూర్యనాగేశ్వరరావు, చందలూరి సత్యనారాయణ, దీపాల వాసు, జొన్నాదుల సూర్యావతి, జంజనం హేమశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస ప్రారంభమైనది. ఈ రోజు నుండి ధనుర్మాసం అనగా సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి నెల రోజుల పాటు పయనించి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ కాలాన్నే ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. ధనుర్మాసంలో దాన్నే శూన్యమాసంగా వ్యవహరిస్తారు. ఈ నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఉండవు. కావున బట్టుపోలు మండలం ఐలవరం గ్రామంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో రఘునాథ చక్రవర్తి పంతులు గారిచే స్వామివారికి ప్రభాత సేవ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడి సమరసేత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామివార్లను గ్రామోత్సవానికి తీసుకువెళ్ళి నగర సంకీర్తన కార్యక్రమం గావించారు. ఈ మాసం అంతా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఆయన్ని సేవించడం ద్వారా భక్తులు తమ ఆశీస్సులను పొందవచ్చు. మన ఐలవరం గ్రామంలోని వేయించేసినటువంటి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దివ్య సన్నిధానంలో ఈ రోజు నుంచి కూడా ధనుర్మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మాసేనాం శీర్షే మాసే శీర్ష మార్గశిర. ఈ మార్గశిర మాసం మహావిష్ణుప్రదమైనది. స్వామివారికి దివ్యమైనటువంటి మహాభక్తురాలు మీరు గోదాదేవి అనుదినంలో కూడా శ్రీ మహావిష్ణువును ఆర్జిస్తూ పూజిస్తూ అనేక భక్తి పార్వైన గీతములతో ఈ ధనుర్మాసోత్సవాన్ని నెల రోజులు కూడా స్వామివారికి అంకిత సేవ చేస్తూ మహాభక్తురాలు గోదాదేవి యొక్క పునస్కరించుకొని ఆమె యొక్క గ్రామోత్సవ కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. మాసేనాం ధనుర్మాసం అనగా ధనుర్రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత పయనిస్తూ 30 రోజుల అనంతరం మరి స్వామివారు ఈ యొక్క సూర్య భగవానుడు మరి మనకి ఆ మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని 30 రోజులు, ఆ 30 రోజులు కూడా ధనుర్మాసోత్సవంగా ప్రతి దేవాలయాలు హిందూ దేవాలయాలు చక్కగా గొప్పగా ఘనంగా నిర్వహిస్తుంటారు. మహిళా సాధికారతకు తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం చేస్తున్న సేవలు అభినందనీయమని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులతో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని 11 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. రోటరీ క్లబ్, జూబ్లీ క్లబ్ సంయుక్తంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పేద మహిళలకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు అందించడం సంతోషకరమని, భవిష్యత్తులో క్లబ్ సభ్యులు సమాజానికి మేలు చేసే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని గోపాలకృష్ణ కోరారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ రోటరీ క్లబ్ అట్లాగే జూబ్లీ క్లబ్ ఇద్దరు సౌజన్యంతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇట్లా కుట్టు మిషన్లు ఇవ్వడం పేదవాళ్ళకి చాలా అభినందించదగ్గ విషయం. దీని విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకున్న మన ప్రెసిడెంట్ ఎదురు శ్రీనివాసరావు గారు, అట్లాగే మన సెక్రటరీ గారు,
ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెనాలిలోని ఇంత జనరస్ హార్ట్ ఉండి ఒక పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక నేచర్ ఉన్న వాళ్ళ మధ్య నేను ఉద్యోగం చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు తెనాల్లో పేదవాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి అనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో జరగాలి. పేదవాళ్ళకి మనందరం అంతా సవ్యంగా ఉన్న మనమందరం వాళ్ళకి చాలా అండగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు విజయవంతంగా జరగాలి. ఈ పేదవాళ్ళని ఉద్దేశించి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆడవారు ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఇట్లాంటి ఈ కుట్టు మిషన్లు ఇవి కుట్టించుకొని జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకొని ఆ మిషన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నా. కార్యక్రమాన్ని నల్లూరి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సెక్రటరీ దేవరిచిన మురళీకృష్ణ, ట్రెజరర్ రమేష్ కుమార్ జైన్ బన్సాలి, డిస్ట్రిక్ట్ డైరెక్టర్లు అధ్యక్షులు ఈదర పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, దూళ్లిపాల రవీంద్రనాథ్, క్లబ్ సభ్యులు పావులూరి రాంబాబు, కాకుమాను ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, జీవి నారాయణ, మహేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు సహకారంతో 11 మందికి పేదవాళ్ళకి ఇంట్లో మగవారితో పాటు కొద్దిగా తోటపాటు లేడీస్ది కూడా ఉంటుందని వీళ్ళకి మిషన్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ మిషన్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాకుమాని శంకరిని 108వ వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. బోస్ రోడ్లోని సత్రం నందు నిర్వహించిన కార్యక్రమంలో తొలుత కాకుమాను శంకరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. కాకుమాను శంకర్ని ఆశయాలను కొనసాగిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా కాకుమాని శంకర్ని జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా అన్నదానం, వస్త్రదానం, పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుందని కాకుమాను శంకర్ని ధర్మసత్రం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమాను శరత్ బాబు, కార్యనిర్వహణాధికారి తమ్మా శివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కాకుమాని శంకరుడి గారి 108వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానము, దుప్పట్ల పంపిణీ మరియు 100 మందికి స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. 1898లో మా ముత్తాత గారు స్థాపించారు. తర్వాత వంశపారంగా వారసులు కృష్ణవేణమ్మ, కనకమ్మ, రామారావు గారు, ఇప్పుడు మనం ముది మనవండి. ఈ అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. రాబోయే రోజుల్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ప్రపోజల్ కూడా ఉంది. అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శారద, సత్రం కమిటీ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఓం యానానా గంధాగ్రే సర్వదేవానాం విశ్వాయ విష్ణునేః ప్రోక్తస్థాన సుబ్రహ్మణ్యం విస్ఫుట వృత్తా అచ్చదశశాంగుళం పురుషయేవేదికం సర్వం యద్భూతం యజ్జమహీయం తామ్రరత్నస్యేశానః జలన్నేన ప్రోక్తాద్వరాజో అధిపురుషः సజాతో అచ్చరిచిదా బచ్చాధ్వామదాపరః అస్యాసం పరులయః ప్రసమృకృతాః అవత్నం పురుషం పురుషం తమ్మయజ్ఞపరే హేత్రాక్షణ పురుషం జాతమగ్రహ తేన దైవాజంతా పూర్వవేద్వైశ్యః తద్భాంభోమతి సస్వత్రాదు తదా లోకాకల్పన్న వీర్యంగర్వావహే తేజస్విన వధేతమస్ పార్వేశ మహారాజ్యమాధిపత్యో ఆనంద కపూర నీరాజంద్ర కాకుమాందయో సవర్ణీయ మంత్రపుష్పాంజలి మహోత్పయామే నమస్కారం సమర్పయ. మన శంకర్ ఇంతకుముందు నేను ప్రీవియస్ ఇక్కడ గుమస్తాగా కూడా పనిచేశాను. అప్పట్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగేది, ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం జరిగేది. ప్రస్తుతం అది లేదు. అది శశికర్తో కూడా మాట్లాడాను. అది ఏదైనా ఉంటే పేదలకు అన్నదాన కార్యక్రమం, ఎందుకంటే దాత ఆశయం మేరకి ఈయన పాఠశాలకు ఉచితంగా ఆహారము, అదేవిధంగా నివాసము, కూడుగుడ్డ, నీడ అనే 3 కాన్సెప్ట్ తోటే ఫ్రీగా ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం అండి. ఆయన అందుకని దాదాపు ఈ స్థలం మనకి సత్రం కట్టించి సత్రాన్ని కూడా
మన పేదల కోసం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఉద్దేశంలో. ఆధ్యాత్మిక భావనతోటి ఆయన యొక్క పేదలకి సహకరించాలి, పేదలకి వచ్చేటువంటి బాలసార్లకి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్పట్లో విడిదిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సత్రాలు ఏర్పాటు చేసి ధర్మశాల కేంద్రము, అట్లాగే ఆహారము, తర్వాత ఉండేదాని నివాసము, అలా ఉండే వస్త్రదానం అంటే వస్త్రాలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే దుప్పట్ల కార్యక్రమం పెట్టాము కూడా దాని బదులు. అదే కానీ ఎట్లాంటి కాకుండా ఇంకా పేదలకు మనకు ఉపయోగపడే విధంగా సత్రం అభివృద్ధి చేయాలని మన శరతబాబు గారి వ్యవస్థాపక ధర్మకర్త గారిని కోరుతున్నాను. తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ 2025-26 నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా గంటా నరసింహారావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, కార్యదర్శిగా కె శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా జి కోటేశ్వర ప్రసాద్, కోశాధికారిగా కె శివరామకృష్ణలు నామినేషన్లు దాఖలు చేయగా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు డాక్టర్ చందు సాంబశివుడు, వి శేషగిరిరావు, ఎంవి సత్యనారాయణలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలను అందజేశారు. 19/12/2024 మా ఐఎంఏలో ఉపశాఖ అయినటువంటి తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నికల నామినేషన్లు కొరటమైంది. ఈ నామినేషన్లో ఈ 3 నుంచి 5:30 దాకా ఉన్న టైంలో అధ్యక్షులుగా గంటా నరసింహారావు గారు, ఉపాధ్యక్షులుగా కొత్తమా శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కనిగంటి శ్రీనివాసరావు గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా సహాయ కార్యదర్శిగా డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్ గారు, అలాగే కోశాధికారిగా ట్రెజరర్గా డాక్టర్ కనకమేళ్ళ శివరామకృష్ణ. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క నామినేషనే రావటం జరిగింది. ఒక్కొక్క పదవికి నామినేషన్ రావటం వల్ల ఇక తర్వాత ప్రొసీజరు టైం ముగిసిన తర్వాత ఇక రెండో నామినేషన్ లేదు కాబట్టి ఎన్నికలు జరిగేటువంటి ప్రసక్తే లేదు. ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ రావటం వల్ల ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నికైనట్టున్నారు. మేము ఎలక్షన్ ఆఫీసర్లు డాక్టర్ వేమూరి శేషగిరిరావు, నాతో పాటు అలాగే డాక్టర్ ఎంవి సత్యనారాయణ ఆ నిర్ణయం తీసుకుని వాళ్ళని ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరుగుతుంది. కొత్తగా ఎన్నికైనటువంటి ఎగ్జిక్యూటివ్ పాలకవర్గం ఈ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి 2025 సంవత్సరం మొత్తం 2026 సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలకి ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఈ బిల్డింగ్స్ని మెయింటైన్ చేయటం కానీ, ఇంకా సామరస్యంగా అసోసియేషన్ మెంబర్ సామరస్యం కానీ వృద్ధి చేయటం జరుగుతుంది. మేమందరం కూడా వాళ్ళు కష్టపడి అసోసియేషన్కి తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మనవి చేస్తూ 2025-26 సంవత్సరానికి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్. ఈ సందర్భంగా టీఎంసీ తరఫున ఒళ్ళకి గారు మాకు డొనేషన్ చేసిన ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మా సాయశక్తులా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్ చేశారు. జీరో యాక్సిడెంట్ కోసం ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అడ్వైజర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రస్తుతం ధాన్యం ఇతర రాష్ట్రాలకు మరియు మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు రవాణా సమయంలో వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ సెస్ వసూలు చేయకుండా చెక్ పోస్టులలో మామూలు తీసుకుని రాష్ట్ర ఖజానాకు కోట్లలో నష్టం కలిగిస్తున్న అధికారులపై మరియు ఉద్యోగులపై, ధాన్యం దళారీదారులపై, రవాణా వాహన యజమాని మరియు డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్ చేశారు. పైప్ సమస్యల పరిష్కారం కోసం తెనాలి ఎమ్మెల్యే మరియు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు గ్రీవెన్స్ ద్వారా సబ్ కలెక్టర్ కి అర్జీ సమర్పించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ఆదాయ వనరులు ఎంతో అవసరం. ప్రధాన ఆదాయ వనరు అయినటువంటి మార్కెటింగ్ సెస్ పేరుతోటి రైతుల నుంచి వ్యాపారస్తులు కొనుగోలు చేసినటువంటి సరుకును రవాణా చేసే సమయంలో ప్రతి రైతు కూడా దీన్ని ఖచ్చితంగా 1% సెస్ పేరుతోటి వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయంగా అందిస్తూ జరుగుతుంది. కానీ ప్రస్తుతం గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ధాన్యం పంటను కానీ, రాబోయే రోజుల్లో అపరాల పంటను కానీ మన రాష్ట్రం నుంచి ప్రక్కనే ఉన్నటువంటి తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాలకు చేరవేస్తున్న క్రమంలో
దళారీలు కానీ మార్కెటింగ్ శాఖ కానీ లంచాలు విపరీతంగా తీసుకుంటూ ప్రతి చెక్ పోస్ట్లో 500 రూపాయలతోటి సుమారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రతి లారీకి 16,000 నుంచి 18,000 రూపాయల ట్యాక్స్ను అడ్డగిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తం కోట్లాది రూపాయల ట్యాక్స్ను పక్కదారి పట్టిస్తూ అధికారులు లంచం తీసుకుంటున్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని, అది కూడా లారీ రవాణా రంగంలో ఉన్నటువంటి మేము ఆయా సందర్భాల్లో బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర విపరీతమైనటువంటి ఇబ్బందులకు మా డ్రైవర్లను గురి చేస్తున్నారు. ఆ ట్యాక్స్ కట్టకుండా ఫార్మాలిటీస్ తీసుకుంటున్న అధికారులు దాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం లారీ డ్రైవర్లను అడ్డగించడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది నా ప్రశ్న. గురువారం తెనాలి ఆర్టీసీ డిపో నందు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ రకాల సూచనలు, సమస్యలు తెలియపరిచారని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి నుండి పేరేచెల్ల, చిలుమూరులకు బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గుంటూరు, తెనాలి నాన్ స్టాప్ సర్వీసులను పునరుద్ధరించాలని, ప్రయాణికులను కోరిన చోట బస్సులను ఆపడం లేదంటూ పలు సమస్యలపై డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో తన దృష్టికి తీసుకొచ్చినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. త్వరలో తెనాలి డిపోకు 20 ఎలక్ట్రికల్ బస్సులు రావడం జరుగుతుందని, వీటిని ప్రయాణికులు కోరిన సర్వీసులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా గుంటూరు, తెనాలి నాన్ స్టాప్ సర్వీస్ను సంక్రాంతి పండుగ నాటికి పునరుద్ధరిస్తామని డిఎం రాజశేఖర్ తెలిపారు. ఈరోజు మార్నింగ్ 10 to 11 డైలీ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ప్రయాణికులు అనేక వారి అభిప్రాయాల్ని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది ప్రయాణికులు మన తెనాలి డిపో ఓల్డ్ డిపో నుండి పేరేచెర్ల వయా పలకలూరు విజ్ఞాన కాలేజ్ మీదుగా పేరేచెర్లకి కొన్ని బస్సులు కోరి ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మనం చాలా తొందరలో మన తెనాలి డిపోకి ఎలక్ట్రికల్ బస్సులు ఒక 20-25 బస్సులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా చాలా తొందరలో మనం వాటిని ఇనాగ్రేట్ చేయించుకొని సార్ చేత అదే రూట్లో మీరు ఏదైతే అడిగారో ఆ రూట్లో పెట్టడానికి వీలుంటుంది. కాబట్టి చాలా తొందరలో చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి చిలువురు మీదుగా విజయవాడ సర్వీస్ కొంతమంది అడిగి ఉన్నారు. అది కూడా తప్పకుండా ఈ కొత్త బస్సులు ఏదైతే వస్తాయో ఆ ప్రపోజల్ పెట్టున్నాం. ఆ ప్రపోజల్ కనుక యాక్సెప్ట్ అయిన వెంటనే అది కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా తెనాలి గుంటూరు నాన్ స్టాప్ ఎప్పుడో తెనాలి ప్రజల చిరకాల వంచ మన గౌరవ మంత్రివర్యులు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. చాలా తొందరలో మనం సంక్రాంతిని ముందు సార్ చేత ఓపెన్ చేయించుకొని తెనాలి గుంటూరు కొత్త సంవత్సరం 2025లో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. కొత్త బస్సులు ప్రపోజల్ పెట్టున్నాం, అవి వస్తాయి. చాలా తొందరలో మనం తెనాలి గుంటూరుని మనం ప్రారంభించుకోబోతున్నాం. తేజస్ అసోసియేట్స్ గుంటూరు మరియు శ్రీ గాయత్రి లోన్స్ అండ్ లోన్స్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈ నెల 21-22 తేదీలలో తెనాలిలో లోన్ మేళా నిర్వహించనున్నారు. ఈ లోన్ మేళాలో దాదాపుగా 20 బ్యాంకులు పాల్గొంటాయని, హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, టాప్అప్ లోన్స్, టేక్ ఓవర్ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, న్యూ వెహికల్ లోన్స్ సులభతరంగా పొందవచ్చునని నిర్వాహకులు నల్లముద్దు శివప్రసాద్, చుండూరి వెంకట శివప్రసాద్లు తెలిపారు. ఈ లోన్ మేళాలో రిజిస్టర్ చేసుకున్న వారికి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయని, ఆ వివరాలన్నీ లోన్ మేళా నందు పాల్గొని తెలుసుకోగలరని తెనాలి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తెనాలిలో అన్ని బ్యాంకు సంస్థలతో ఒక లోన్ మేళాని తేజస్ అసోసియేట్స్ గుంటూరు, శ్రీ గాయత్రి లోన్స్ అండ్ లోన్స్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామండి. ఈ లోన్ మేళా ప్రోగ్రాము రేపు శని, ఆదివారాలు డిసెంబర్ 21, 22వ తారీఖు టీటీడీ కళ్యాణ మండపం చెంచిపేటలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇందులో ప్రముఖ బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కర్ణాటక బ్యాంక్, ఇట్లా ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ దాదాపుగా 20 బ్యాంకు సంస్థల వారు ఈ లోన్ మేళాలో పాల్గొంటున్నారు. ఇందులో మనకి హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్, టాప్అప్ లోన్స్, టేక్ ఓవర్ లోన్స్, అలా అన్ని రకాల లోన్స్ కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి మనకి ఏ లోన్ కావాలన్నా కానీ మనకి వివరాలు తెలియజేయటం, ఆ లోన్స్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఇవ్వటం, అటువంటివన్నీ ఉంటాయండి. మా ద్వారా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అన్ని బ్యాంక్స్ వాళ్ళు అక్కడికే వస్తారు. మీకు ఉన్నటువంటి పూర్తి సందేహాలు నివృత్తి చేసుకొని మీకు కావాల్సినటువంటి లోన్స్ పొందే అవకాశం ఉందండి. ఈ లోన్ మేళాలో కొన్ని
ఈ చిన్న చిన్న డాక్యుమెంట్ ఇబ్బందులు ఉన్నా కానీ, సివిల్ ఇబ్బందులు ఉన్నా కానీ చేసేటువంటి సంస్థలు కూడా వస్తున్నాయి. అటువంటి వాళ్ళు కూడా పాల్గొని మీకు కావాల్సినటువంటి లోన్స్ని సులభతరంగా మా తేజాస్ అసోసియేట్స్ గాయత్రి లోన్స్ ద్వారా మీరు త్వరగా పూర్తి చేసుకోండి. అలాగే ఈ లోన్ మేళాలో వచ్చి రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు కూడా ఉంటున్నాయండి. తెనాలి పట్టణ అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రజలకు తేజస్ అసోసియేట్స్ అండ్ గాయత్రి లోన్స్ ద్వారా ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. డిసెంబర్ 21, 22 తేదీలు శనివారం, ఆదివారము. మీకు ఈ మేళాలో మ్యాక్సిమం నేషనల్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ వారి ఆధ్వర్యంలో మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరు ఈ 2 రోజులలో మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరి పంట కోతలను 48 గంటల పాటు నిలుపుదల చేయాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. మండలంలోని పలు ప్రాంతాలను, పంట పొలాలను పరిశీలించారు. హార్వెస్టర్లతో కోతలు కొంచిన రైతుల వద్దకు వెళ్లి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించి టార్పలిన్ పట్టాలు కప్పి గాలికి ఎగరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అల్పపీడన ప్రభావం తగ్గే వరకు కోతల జోలికి వెళ్లవద్దని సూచించారు. మన మండలంలో బ్రిస్క్గా అంటే వేగంగా వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. వరి కోతలు జరుగుతున్న దరిదాపు 13,000 ఎకరాలు కోసేశారు. ఇంకా 3,000 ఎకరాలు ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నారు. మరలా అల్పపీడనం అని చెప్పి మనల్ని భయపెడతా ఉంది ఈ వాతావరణం. కాబట్టి మీరు ఈ వాతావరణం చూసుకొని కోతలు కొద్దిగా ఆపితే మంచిది. తర్వాత ధాన్యం కళ్ళాల్లో కానీ ఎక్కడ రోడ్డు మీద కానీ ఉన్నా దానికి పట్టాలు కప్పుకొని జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ ఈ ముఖ్య పద్ధతులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు మాత్రం జరుగుతూ ఉంది, కొంచెం స్లోగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మిల్లుల్లో ఎక్కువ లారీలు వచ్చేసి లోడ్ దించుకోవడం కష్టంగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా జరుగుతుంది. అయినా మా దగ్గర 17% ఉండాలి. 17 నుంచి 20-21 లోపల ఉంటే కేజీ తరుగు, ఆ 1 కింటాకి 1 కేజీ తరుగు చొప్పున 5 కేజీల తరుగుతో మేము తీసుకుంటున్నాము. అది సివిల్ సప్లై వాళ్ళు జీడీసీఎంఎస్ సపోర్టింగ్ ఏజెన్సీతో తీసుకుంటున్నారు. వాళ్ళ స్టాఫ్ పనిచేస్తున్నారు. గోతాలు కావాలన్నా ఇస్తున్నారు, తేమ శాతం చూస్తున్నారు, లారీలు ఎక్కిస్తున్నారు, ట్రక్ షీట్లు కొడుతున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించవలసిందిగా కోరుతున్నాం. వాతావరణం అనుకూలంగా మనం వెళ్తూ ఉండాలి. రైతు సోదరులు గబక్కన కోసేసి మా పంట దెబ్బతినింది అనుకోకుండా ఈ వర్షం ప్రతిరోజు టీవీలు చూస్తుంటారు మీరు, లేకపోతే పేపర్లు చూస్తుంటారు, లేకపోతే మనం గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది అది వాతావరణ సమాచారం. దాన్ని బట్టి మీరు గమనించుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో రోబోవింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్ వైజ్ఞానిక పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజేతలకు గురువారం మధ్యాహ్నం మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లల మేధస్సుకు పదును పెట్టేందుకు రోబోటిక్లను రూపొందించడం, దానికి కోడింగ్ ఇచ్చే విధానం, రోబో ఎలా పనిచేస్తుంది, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు రోబోల సాయంతో ఎలా నిరూపించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన అంశాలతో ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించినట్లు తెలిపారు. విద్యలో రోబోటిక్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న రంగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పురోగతి ఇత్యాది వాటిని దృష్టిలో పెట్టుకొని రోబోటిక్ ప్రయోజనాలకు పాఠశాల దశ నుండే అవగాహన కలిగించాలని ఈ పోటీలను నిర్వహించినట్లు మురళీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోబోల పనితీరును విద్యార్థులు ప్రదర్శించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగ వెంకట సాయిరాం, సాజిద్, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We are telling about quantities used to pick the object from one place to another.
everyone, my name is Hamdan. I am from 6th OB1. Today I am explaining about vertical robot. We build a vertical robot using quad keyboard. In this robot there are two active motors controlling the wheels. Using the motors we can control the robot and it moves forward, backward, left and right easily. ఇప్పటివరకు స్కూల్ లెవెల్లో కంప్యూటర్ క్లాస్ అంటే సి లాంగ్వేజ్ అని, ఎంఎస్ వర్డ్ అని, పవర్ పాయింట్ అని వీటి దగ్గర మనం స్ట్రక్ అయిపోకుండా మన నెహ్రూ నికేతన్లో ఫస్ట్ టైం at స్కూల్ లెవెల్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ రోబోటిక్స్. సో ఈ రోబోటిక్స్ కూడా ఏంటి అంటే ఇట్స్ నాట్ ఇన్ అ వెరీ బేసిక్ లెవెల్ బట్ వీఆర్ గోయింగ్ ఈవెన్ అప్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై యూజింగ్ వేరియస్ సాఫ్ట్వేర్స్ లైక్ పైథాన్. ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము అంటే వీ షుడ్ బి వెరీ హ్యాపీ. And I must thank all the students sitting here for you involving into these particular projects very well. Enduku ante future anedi everyone is know that inka future lo everything will be the artificial intelligence and robots. Inka robotic generation loki vellabothunnamu. So a robotic generation loki vellali ante now the next generation where you are, by the time you come out of the school or by the time you come out of the colleges, మీకు ఇవన్నీ ఒక అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రోబోవింగ్స్ టీమ్ ఫ్రమ్ గుంటూరు వీఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఈరోజు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసింది కూడా ఏంటి అంటే డిఫరెంట్ క్లాస్ స్టూడెంట్స్ డిఫరెంట్ లెవెల్స్లో ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తున్నారు. ద ఫస్ట్ వన్ ఈజ్ a very basic robo which is having the movement in all the 4 directions. Then the next one is a robo which is able to lift the objects. ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి ఆబ్జెక్ట్ని లిఫ్ట్ చేయడానికి రిమోట్ తోటి మనం ఆపరేట్ చేయడం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద రెస్క్యూ రోబో. సో ఎక్కడైతే లెట్స్ ఒక ఫైర్ యాక్సిడెంట్ కానీ అలాంటివి జరిగినప్పుడు ఎక్కడైతే హ్యూమన్ కెనాట్ ఎంటర్ అలాంటి చోటికి రోబోట్ పంపించి ఒక కెమెరా పెట్టి విల్ బి అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, లోపల ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసి. Through our company, we will conduct AI and robotics academic year classes. Through our courses, we educate the students in multiple fields like artificial intelligence, robotics, electronics, drone technology, game designing, and machine learning. We implement our courses in 20 different locations, like it includes Krishna district, India district, Palnadu district, and Guntur district, and Hyderabad region. Very soon we are going to start in Visakhapatnam region also. In Tenali, Nehru Niketan School Managing Director Murlikant V. Dasari sir gave an opportunity to implement AI and robotics course as a part of their curriculum. In Nehru Niketan School is the only school in Tenali who has this education, a future-ready education and this advanced system in entire Tenali. And today we conducted an AI and robotics competition. Students in Nehru Niketan School, they performed very well. From the management side also we got full support in arranging the labs and we providing the required facilities. Requirements: keyboard, wheels, battery, screwdriver. Good afternoon everyone. My name is Shetan. I am from 7th. Wheels, servo motor, DC motor, holder. I am Saida from 7th OA. Today I am telling about robot. Robot is a basically works based on a given program. స్థానిక మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ వీక్ లో భాగంగా విరాళాలు సేకరించారు. 22 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ ఆదేశానుసారం తెనాలి పుర ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు ఎన్సీసీ విద్యార్థుల నుండి 5,308 రూపాయలు విరాళంగా సేకరించి సుబేదార్ అవతార్ సింగ్ కు అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాబీ పేర్కొన్నారు. హింసకు గురైన అనాథ లేదా నిరుపేద పిల్లల శారీరక మరియు మానసిక మద్దతు కొరకు ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, శాంతి మరియు మత సామరస్యాన్ని మరియు జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఈ విరాళాలను ప్రతి సంవత్సరం ఫండ్ రైజింగ్ వీక్ ద్వారా నేషనల్ కౌన్సిల్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సంస్థ నిర్వహిస్తుందని ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్ పేర్కొన్నారు. విరాళాలను సేకరించిన ఎన్సీసీ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా గంటా నరసింహారావు ఏకగ్రీవ ఎన్నిక.
తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలి. నమతా సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.